Hello guys, welcome back to the channel. This is Jashwant and you're watching Jash Reaction Vlogs. అయితే ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఆ వీడియో ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు మూవీ విశ్వంబర మూవీ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది, రామ రామ అంటూ. ఆ సాంగ్ అదైతే రీసెంట్గా జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయింది. అది ఒకసారి మనం చూడాలి, ఎట్లా ఉంది ఏంటని చూసి ఒకసారి రియాక్ట్ అవుదాం. దీని మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి గారు అండ్ ఆస్కార్ కూడా విన్ అయ్యారు. శంకర్ మహాదేవన్ గారు సింగర్ వచ్చేసి. ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటి ఒక సాంగ్. ఈ సాంగ్ మీద ఒకసారి రియాక్ట్ అవుదాం, చూసి వెళ్ళిపోదాం. ఒకసారి ఫస్ట్ వీడియో అయితే చూసి రియాక్ట్ అయిపోదాం. సాంగ్ అయితే మొత్తం చూడడం అయితే అయ్యింది. ఏం చెప్పాలంటే వావ్. ఈ ఇంట్రోలో చూస్తున్నంతసేపు ఆ పిల్లలు, ఆ కలర్ఫుల్గా ఉన్న కలర్స్ కావచ్చు, చిరంజీవి గారి ప్రెసెన్స్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, శంకర్ మహాదేవన్ గారి వాయిస్ కావచ్చు, అయింది ఎక్స్ట్రాడినరీ. నిజం చెప్పాలంటే నాకైతే నచ్చింది సాంగ్ అయితే. ఎందుకంటే దేవుడి పాటలు మోస్ట్లీ అందరికీ నచ్చుతాయి, బట్ ఈ సాంగ్ కూడా అదే దాంట్లోకి చేరింది. సాంగ్ అయితే చాలా పవర్ఫుల్గా, డివోషనల్గా ఉంది. చిరు గారు ఎంట్రన్స్ అయితే ఈ గెటప్లో అయితే చాలా అయితే బాగున్నారు. కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్, వెనకాల ప్రాప్స్ యూజ్ చేసిన విధానం కావచ్చు, అన్ని చాలా చాలా బాగున్నాయి. ఈ రామరామ సాంగ్ లో లిరిసిస్ట్ దగ్గరికి వస్తే ఇప్పుడు రామజోగ శాస్త్రి గారి పాట అయితే లిరిక్స్ రాశారు. ఈ సాంగ్ లో పల్లవి కావచ్చు, చరణం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ లిరిక్స్ పదాలు కావచ్చు ఒక అర్థం ఉన్నాయి. అర్థం ఉండే విధంగా, ఒక అర్థమయ్యే విధంగా మనకి ఒక డివోషనల్ వేలో చూడగానే వినగానే మనకి బ్రెయిన్ లోకి ఎక్కే విధంగా అయితే లిరిక్స్ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఈ సాంగ్ లో అయితే ట్రెడిషనల్ బీట్ కావచ్చు, మోడర్న్ బీట్ కావచ్చు, రెండు ఇన్ఫ్యూజ్ చేసిన విధానం అయితే ఎంఎం కీరవాణి గారి నుంచి ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకైతే. చిరు గారి ప్రెసెన్స్ చూడండి, ఆ స్లో మోషన్ లో ఉన్నప్పుడు ఐస్ కావచ్చు, ఫుల్ అండ్ ఎమోషన్ అండ్ చాలా పట్టుదలగా, చాలా ఇంట్రెస్ట్ తో, చాలా ఇదిగా చేసినట్టు నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఈ సాంగ్ లో మైథాలజీ అండ్ సినిమాటిక్ రెండు కలిసి బ్లెండ్ అయ్యే విధంగా సాంగ్ తీసిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీ. ఇది చూస్తున్నంతసేపు చాలా అట్రాక్టివ్ గా, ఆకర్షించడంలో అయితే మన అటెన్షన్ గ్రాప్ చేయడంలో అయితే బాగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ పర్టికులర్ సాంగ్ లో ఇలాంటి సాంగ్లు చూపించడంలో, కంపోజ్ చేయడం విధానంలో కానీ మార్క్ కనబడుతుంది. మన కీరవాణి గారి మార్కు సాంగ్ పరంగా కావచ్చు, అండ్ డైరెక్షన్ పరంగా మన విశ్వంబర డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వశిష్ఠ గారి దగ్గర నుంచి కావచ్చు, చాలా క్లియర్ గా కనబడుతుంది, క్లియర్ గా తెలుస్తుంది అటెన్షన్ గ్రాప్ చేయడంలో. సాంగ్ లో హనుమాన్ రిప్రజెంట్ చేయడం అండ్ చిరు గారిని విశ్వంబర లోకంలోకి ప్రొటెక్టర్ లాగా చూపించిన విధానం అయితే చాలా అద్భుతంగా, చాలా అందంగా, చాలా కలర్ఫుల్ గా అనిపించింది. ఆ పవర్ఫుల్ విజువల్స్ కావచ్చు, ఆ ట్రెడిషనల్ వేలో ఉన్న సాంగ్ విధానం కావచ్చు, చాలా పవర్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఆ ట్రెడిషనల్ డాన్స్ మూవ్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా, చిన్న చిన్న స్టెప్సే కాకపోతే చాలా అటెన్షన్ గ్రాబింగ్ లా అనిపించాయి. ఈ సాంగ్ ఒక జస్ట్ స్పిరిచువల్ సాంగ్ లా కాకుండా ఒక స్పిరిచువల్ జర్నీలా నాకైతే అనిపించింది. ఓవరాల్ గా రామ సాంగ్ ఈజ్ నాట్ ఏ స్పిరిచువల్ సాంగ్, ఇట్స్ ఎ జర్నీ, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మ్యూజిక్ అండ్ వీడియో, వోకల్స్, వీడియో, మ్యూజిక్ అన్ని కలిపి కీరవాణి గారు మనకి ఇచ్చిన విధానం అయితే ఈ సాంగ్ నాకైతే చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది. ఇది నెక్స్ట్ లెవెల్ డివోషనల్ సాంగ్ లా అయితే నాకైతే బాగా అనిపించింది. ఇంకా చిరంజీవి గారి విషయానికి వస్తే, ఆయన ఇటువంటి సినిమాలు ఫ్యూచర్ లో, పాస్ట్ లో కూడా చాలా చాలా చేశారు, ఇంకా ఫ్యూచర్ లో కూడా చేయాలి కూడా. ఎందుకంటే హనుమాన్ కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు, ఒక ఎందుకో తెలియని ఒక బంధం ఆయనకి చిరంజీవి గారు, హనుమాన్ అయితే చాలా ఇష్టం ఆయనకి, చిరంజీవి గారికి. అది క్లియర్ గా తెలుస్తుంది సాంగ్ లో. అండ్ కంపోజిషన్ కూడా చాలా బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, కలర్ఫుల్ గా అనిపిస్తుంది, సెట్స్ వేసిన విధానం చాలా బాగుంది. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో ఒకసారి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు డైరెక్ట్గా రావాలనుకుంటే కనుక క్లిక్ చేసినప్పుడు ఆల్ అని ఉండిద్ది, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేస్తే డైరెక్ట్గా నేను ఏదైతే వీడియోస్ రిలీజ్ చేస్తానో ఆ వీడియోస్ డైరెక్ట్ మీకు వచ్చేస్తూ ఉంటాయి. అది గైస్ ఈ వీడియో మీద నా రియాక్షన్. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.